హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చిన్న పని నుండి అయితే నేనైతే మా ఊరికి రావడం జరిగింది గాయ్స్. ఒక న్యూస్ అయితే చూసిన, నిన్న నాన్ వేషన్ నా ఛానల్లో అయితే చూసా. లోకల్ బాయ్ నాని అబ్బాయిని జైల్లో పెట్టారు. మొన్నే పెళ్ళయింది. మొన్నే పాప కూడా పుట్టింది. కానీ ఆ అబ్బాయి చేసిన తప్పు ఏంటి? అసలు ఎందుకు జైల్లో పెట్టారు? లోకల్ బాయ్ నానిని అయితే అరెస్ట్ చేశారంట. సో ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాడని. నాని బాయ్ వీడియోస్ కూడా నేను రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటా. వీడియోస్ చాలా బాగా చేస్తూ ఉంటాడు, కానీ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ మాత్రం విపరీతంగా ప్రమోట్ చేస్తూ ఉంటాడు. ఇందులో ఒక మతలబు ఉంది గాయస్. ఏంటంటే ప్రమోట్ చేయడం వేరు, ఇన్ఫ్లుయెన్స్ చేయడం వేరు అనమాట. నాని బాయ్ ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని ఇన్వాల్వ్ చేసి, అదేవిధంగా ఆశ ఎక్కువ చూపిస్తాడు అనమాట. ఇప్పుడు నార్మల్గా ఎడ్యుకేటెడ్ అయినా అన్ఎడ్యుకేటెడ్ అయినా ఈజీగా మనీ వస్తున్నాయంటే ఎవరు మాత్రం ఆశపడరు చెప్పండి. ఖచ్చితంగా పక్కాగా మనకు కూడా ఆశ కలుగుతుంది, ఎవరికైనా ఆశ కలుగుతుంది. ఎందుకంటే 3,000 పెట్టి 30,000 సంపాదించిన, 30,000 పెట్టి 30 లక్షలు సంపాదించిన ఈజీగా జస్ట్ చాలా తక్కువ టైంలో అనగానే ఖచ్చితంగా ఆశ వస్తుంది. అరే ఏంద్రీ ఇది భలే ఉందిరా అనేసి ఒక్కసారి మనం ఏమన్నా ప్లే చేద్దాం అన్నట్టు ప్రతి ఒక్కరికి వస్తుంది గాయస్. ఇందులో చదువుకున్న వాళ్ళు కానీ చదువుకోలేని అలాంటిది ఏమి ఉండదు. ఇక చదువుకోలేని వాళ్ళు అంతే ఈజీగా ఆశపడతారు. ఎందుకంటే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు చాలా కష్టపడితే కానీ ఒక 500 ఒక 1000 రూపీస్ వచ్చే కాలం కాదు ఇది ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో. అలాంటిది ఈజీగా మనీ వస్తున్నట్టు ఎవరు మాత్రం ఆశపడరు చెప్పండి. చాలా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ మాత్రం చేయడం జరిగింది నాని బాయ్. లోకల్ చాలా టైమ్స్ నేను చదువుకోలేదు, తెలిసి సెలవు చేసిన, ఇంకోసారి చేయను అలాంటివి చెప్పుకుంటూ వచ్చే ఉన్నాడు. లాస్ట్ టైం హర్ష సాయి మీద కూడా వచ్చినప్పుడు, ఎలిగేషన్స్ వచ్చినప్పుడు తను కూడా ఇంటర్వ్యూలో పాల్గొని చెప్పాడు తను ఎప్పుడు చేయలేదట. అసలు ఆ వీడియో చూసి నాకు ఏమైనా వచ్చింది కదా అసలు. ఇక నెక్స్ట్ నుంచి చేయనని కూడా చెప్పాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో యాజ్ డీజ్ కంటిన్యూ చేసుకుంటూనే వచ్చాడు. ఎందుకంటే తను యూట్యూబ్ వ్యూస్కి పర్లేదు బాగానే వస్తుంది తనకు సంపాదన. వాటి వరకు తృప్తి చెందకుండా అసలు విపరీతమైన ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం, అది ఎంజీ హెక్టర్ కారు కొన్నాడు, ఆ హౌజు, హార్బర్స్, ఇంకా ఈ షిప్స్ కొన్నాడు, అవన్నీ చూస్తే ఎవరికైనా ఏంది యూట్యూబ్లో ఇంత మనీ ఉందనేసి ఎవరికైనా ఆశ కలుగుతుంది. బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే మొత్తం బెట్టింగ్ యాప్స్ వల్లనే తనకి ఎక్కువగా మనీ వచ్చాయని తేలింది. ఒక 5 సెక్షన్స్ కింద అయితే కేసు నమోదైంది. ఇప్పుడు ప్రజెంట్ జైల్లోనే ఉన్నాడు. కష్టం బయటికి రావడం, ఒకవేళ బెయిల్ దొరికితే మాత్రం అది కష్టం మీద దొరకవచ్చు. సో బెట్టింగ్ యాప్స్ ఎవరు కూడా ప్రమోట్ చేయదు. స్టార్టింగ్లో ఎవరైనా చేస్తారో ఆశపడి, తర్వాత దానివల్ల నష్టపోయే పరిణామాలు మాత్రం చాలా చాలా ఉంటాయి. ఒక అతను 2 crores పైన నష్టపోయాడంట. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీదకి వచ్చింది ఇప్పుడు. సో అందువల్ల నాని భయ్య మీద అయితే కేసు నమోదైంది. అన్వేషణ కూడా చాలాసార్లు చెప్పి చూశాడంట, మారలేదు. ఇప్పుడు చదువుకి యాప్స్ ప్రమోట్ చేయడానికి సంబంధం ఏముంది ఏమనంటే, నేను చదువుకోలేదు అంటాడు. ఎంవిడి టైం చదువుకున్నాడే అంత అంత ఎదిగాడా ఈజీగా? అన్ని కార్స్, అన్ని ల్యాప్టాప్స్, అంత యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేయడం అంత ఈజీ కాదు. ఈజీగా మోసం చేస్తున్నాడు భయ్య మాత్రం. వీడియోస్ బాగుంటాయి కానీ అలా మోసం చేయడం అయితే నాకు నచ్చలేదు. ఎక్కడి నుంచి అయినా కొత్త క్రియేటర్స్ ఎవరైనా ఉంటే వేరే యాప్స్ ప్రమోట్ చేసుకోవాలంటే చాలా యాప్స్ ఉంటాయి. బట్ బెట్టింగ్ యాప్స్ జోలికి అయితే వెళ్ళొద్దు. మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం చాలా క్రిటికల్గా ఉంది ఇప్పుడు సిచ్యువేషన్ మాత్రం. బెట్టింగ్ యాప్స్ జోలికి ఎవరైనా పోయారు. ఇప్పుడు ఫేమస్ యూట్యూబ్ ఛానల్స్ కూడా, ఫ్యాక్స్ ఛానల్ మీద ఛానల్ వాళ్ళు కూడా ఇప్పుడు భయపడిపోతున్నారు. షార్ట్ ఫిల్మ్ ఛానల్ వాళ్ళు కూడా చాలా భయపడిపోతున్నారు ఇప్పుడు యాప్స్ ప్రమోట్ చేసినందుకు. చూద్దాం మరి నెక్స్ట్ ఏమవుతుందో. బెట్టింగ్ యాప్స్ మాత్రం ప్రమోట్ చేయకండి గ్యాస్. నేనైతే చేసిన తప్పది, నేను నిజాయితీగా ఒప్పుకుంటున్నా చేసిన తప్పే. పై దాని జోలికి వెళ్ళినా దాన్ని ప్రమోట్ చేయడం జరిగింది. నేను సోషల్ మీడియా నుంచి నేను తప్పకుండా అసలు సోషల్ మీడియాలోనే నేను కనిపించను. ఇది నా సత్యాల మీద, అలాగే నా మీద కూడా నేను ప్రామిస్ చేసి చెప్తున్నాను.